చేనేత రంగాన్ని ఆదుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకుంటే తక్షణమే జీఎస్టీ నుంచి మినహాయించాలని మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎమిగనూర్ హెరిటేజ్ లూమ్స్ పేరుతో ఈ-కామర్స్ యాప్ అందుబాటులోకి తెచ్చామంటున్న రేణుకతో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సోదరులకందరికీ కూడా చేయూతను అందించేందుకు వారి యొక్క ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వెసులుబాటు కల్పించే విధంగా వినూత్న రీతిలో ఒక యాప్ను రిలీజ్ చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండాలనే నిర్ణయంతో మాజీ ఎంపీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ప్రయత్నం చేస్తున్నారు. మేడం మనతో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక చేనేత దినోత్సవం సందర్భంగా మీరు ఒక యాప్ లాంచ్ చేస్తున్నారని తెలుస్తుంది. అసలు ఏంటి ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి, చేనేత రంగానికి మీరు చేయాల్సుకున్న సేవ ఏంటి? మొట్టమొదటిగా ఈరోజు చేనేత దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎమిగనూరులో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అంటే మాస్టర్ వీవర్స్ కానివ్వండి, ఇంకా కొంచెం ఎవరైనా ఎఫర్ట్ చేసుకోగలిగే వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ వాళ్ళు యాప్స్ కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళ ద్వారా టైఅప్ అయ్యి మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. అదే చిన్న స్కేల్ ఉన్న స్మాల్ స్కేల్ వాళ్ళందరూ కూడా ఎవరైతే వీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వడం అంటే తక్కువ ఏదో ఇచ్చేయాల్సి వస్తుంది, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి డైరెక్ట్ మార్కెటింగ్ యాక్సెస్ లేక వాళ్ళు ఏదో ఒక ధరకి అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు తగిన కూలీ కానివ్వండి లేకపోతే ఏదైతే వాళ్ళకి పడ్డ కష్టానికి తగిన ఆదాయం రాకుండా వాళ్ళకి ఉంది. అలాంటి సందర్భంలో నేనే అనుకున్నానంటే వీళ్ళ కోసం ఏదైనా ఒక యాప్ తయారు చేసి మార్కెటింగ్ అనేది మెయిన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని మేము క్రియేట్ చేసే యాప్లో అప్లోడ్ చేసుకుంటే, మీకు ఈ మధ్య సోషల్ మీడియా అంటే తెలుసు యాప్స్ అనేవి ఎలా ఫంక్షన్ చేస్తాయో, ద ఎంటైర్ వరల్డ్ కెన్ యాక్సెస్ మన ప్రోడక్ట్ని. ఆ ప్రోడక్ట్ ఎవరికి నచ్చితే వాళ్ళు దాన్ని ఆన్లైన్ కొంటారు. ఆన్లైన్ కొన్నాక ఆ రేటు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ ప్రోడక్ట్ని మనం వాళ్ళకి డిస్పాచ్ చేస్తాం. ఈ విధంగా మిడిల్ మ్యాన్ అంటే ఆ వర్క్ అనేది బుట్టా ఫౌండేషన్ ద్వారా మేము ఆ కార్యక్రమాన్ని మేము తీసుకుని ఆ ఎక్స్పెండిచర్ మొత్తం మేము భరిస్తూ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేసి ఈ విధంగా మేము ఒక ఆలోచన వచ్చిందండి. దాని ద్వారా ఈ యాప్ని స్టార్ట్ చేశాము. అయితే మేడం, ఈ యొక్క చేనేతలకు సానుకూలంగా ఉండడానికి వారికి ఉపయోగపడే విధంగా మీరు గత పార్లమెంట్లో కూడా అంతకుముందు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడిన సందర్భం ఉంది. జిఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం కూడా జిఎస్టీ మీద మాట్లాడుతోంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడే జిఎస్టీ అనేది తీసుకొని వచ్చారు. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. క్లాత్ పైన స్పెషల్లీ టెక్స్టైల్ పైన మీరు జిఎస్టీ తీసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా చిన్నగా చాలా కష్టపడి వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మళ్ళీ దానిపైన మీరు జిఎస్టీ యాడ్ చేయడం వల్ల అది బర్డెన్ అవుతుంది. అది జిఎస్టీ ఇది వద్దు అని మేము అప్పుడు చాలా పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఒక చేనేత కులానికి చెందిన వ్యక్తిగా అది నా బాధ్యత, అది మాట్లాడడం జరిగింది. అలాగే జిఎస్టీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఎనీహో అప్పుడు అది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు వాళ్ళు. మా రిక్వెస్ట్ ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మా గవర్నమెంట్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మేము చేనేతలకి ఎస్పెషల్లీ మా అధ్యక్షులు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఏం చేశారంటే చేనేతల కష్టాలు చూశారు. ఎందుకంటే చేనేతలు చాలా మంది సూసైడ్ చేసుకోవడం అప్పుడంతా కూడా వాళ్ళందరి కష్టాలు చూశారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా అయినా సహాయం చేయాలనేసి ఆర్థికంగా వాళ్ళకి సంవత్సరానికి 24,000 రూపాయలు చెప్పిన ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేస్తూ. ఫైనల్ గా చెప్పండి, ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఇటు బుట్టా ఫౌండేషన్ ద్వారా కానీ లేదా వైఎస్ఆర్సీపీ తరపున కానీ మీరు చేనేతలకు ఏమని పిలుపునివ్వబోతున్నారు? చేనేతలందరికీ కూడా మేము అండగా ఉంటాం. మా ప్రభుత్వంలో జగనన్న ఎప్పుడు కూడా చేనేతలకి చాలా అండగా ఉన్నారు. అంతేకాకుండా ఈ యాప్ గురించి నిన్న నేను అవకాశం దొరికింది మా లీడర్తో మాట్లాడేందుకు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అన్న కూడా చెప్పారు మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మనం చేశాము అనేసి. ఇప్పుడు ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఈ చిన్న ప్రయత్నాలు ఏదైతే చేసుకుంటూ మా వంతు సహాయం మేము పార్టీ తరఫున అలాగే మా ఫౌండేషన్ తరఫున రెండు కలిపి మేము ప్రజల్లోకి వెళ్తాము. మాకు ఏదో ఒకటి చెయ్యాలి, ఇక్కడ చేనేతలకి ఏ విధంగా మేము చేయగలుగుతామో ఆ విధంగా మేము ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తాం. ఇది బుట్టా రేణుక చెప్తున్నది. చేనేతలకు చేయూతను అందించేందుకు తన వంతు సాయంగా ముందుకు వెళ్తున్నానని చెప్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నుంచి.